నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు ఈ రోజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మనోజ గారు, బిఆర్ఎస్ ప్రతినిధిగా ఉన్నారు. మనోజ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, గతంలో మీరు తెలంగాణ జాగృతి కవిత గారి కూడా బాగా దగ్గర, వాళ్ళ తరపున కూడా చాలా వాటిలో పోరాటాలు చేశారు. మేడంతో పాటు బయటకు వచ్చారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు తెలంగాణ జాగృతి ఎలా ఉంది? కవిత గారు యాక్టివ్ గా జాయిన్ అవుతారా మళ్ళీ పార్టీలోకి? ఆల్రెడీ అంటే కవితక్క గారు ముందు నుండి యాక్టివ్ గానే అంటే కీ రోలే ఉంది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు అంటే కొద్ది రోజుల విరామం తర్వాత మళ్ళీ బయటికి రావడం జరిగింది. అంటే కవితక్క గారి స్టాండ్ ఎప్పుడు కూడా క్లియర్. ఇంతకు ముందు బతుకమ్మ పట్టుకొని పోరాటం చేసి ఏదైతే బతుకమ్మని ఈ రోజు ప్రపంచ స్థాయికి నిలబెట్టిండ్రో, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకున్నా దాన్ని సాధించే వరకు అంటే కొట్లాడిండ్రు. ఢిల్లీ మెడల్ వంచి అది కూడా బిల్లు వచ్చే వరకు. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ రోజు మళ్ళీ తెలంగాణ జాగృతి నుండి అంటే బీసీ రిజర్వేషన్ మహిళలకి 50% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి కవితక్క గారు ఏదైతే తీసుకున్నారో, మళ్ళీ అంటే దీంతోని ఇంకా జాగృతిలో ఇప్పుడు ఫస్ట్ మెయిన్ గా యాక్టివ్ గా చేసేది ఇదే. అంటే దాన్ని కూడా ఖచ్చితంగా అక్కగారు సాధిస్తారు. ఇంకా అంటే పార్టీలో గానివ్వండి, జాగృతి నుండి గానివ్వండి, అక్కగారు ఎప్పుడు హీరోలే. తను ఏదైనా అంటే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సహాయమైనా ప్రజలకు అందిస్తూ అనునిత్యం ప్రజలకంటే సోషల్ మీడియా ద్వారా గానియండి, తన ఇంటికొచ్చిన తన ఆఫీస్ ద్వారా గానియండి, నిజామాబాద్ ప్రజలకు గానియండి, ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడు సేవలు అందిస్తూనే ఉంటారు కవితక్క గారు. అంటే మనోజ గారు లిక్కర్ స్కామ్ నుంచి కవితక్క బయటకు వచ్చిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడారు. ప్రజల తరపున పోరాటం చేస్తాము, తిరిగి ప్రజల్లోకి వస్తాను అని. కానీ ఎంత స్పీచ్ అంత అగ్రెసివ్ గా ఇచ్చారో అంత సైలెంట్ అయిపోయారు. దీని వెనక పార్టీ నిర్ణయం ఏమైనా ఉంది అనుకోవచ్చా? పార్టీ నిర్ణయం అనేది అది కాదండి. మెయిన్ గా అంటే అక్కగారి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అంటే మనము చూసాము హాస్పిటల్‌కి వెళ్ళి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్ది రోజులు అంటే డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పడం వల్ల కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది అంతే. ఒక 65 డేస్ అలా రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంటే అక్కగారు తన ప్రణాళిక గానియండి, తన ఎంత ఏదైతే పోరాటము ఎవరి మీద అని చెప్పిండ్రో దానికి ఇప్పటికి కూడా ఆ మాట కట్టుబడి ఉన్నారు. తప్పకుండా కవితక్క గారు ఒక్కరే గాదు. కవితక్క గారి సైన్యం అంతా మేమందరం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం వాళ్ళ మీద. కానీ ప్రజలంతా అనుకోవటం ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా డ్యామేజ్ చేసింది పార్టీని. కాస్త రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటారేమో ఈ బేస్ చేసుకొని అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. దానిపై మీ సమాధానం? అలా ఏం లేదు. లిక్కర్ స్కామ్ అనేది అంటే ఇది మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ప్రతిపక్షాలు అంటే కేసీఆర్ గారి గొంతు నొక్కాలి అని చెప్పి కవితక్క గారు మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి ఏదైతే బీజేపీ మోడీ గారి మీద ఏదైతే తను మాట్లాడిండ్రో, ఏదైతే కేసీఆర్ గారు వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారో దాన్ని అంటే ఈ వాళ్ళని వెనక్కి తొక్కడం కోసం, అణగదొక్కడం కోసం అని చెప్పేసి ఇదొక లిక్కర్ స్కామ్ అని పెట్టిండ్రే తప్ప అక్కగారు కడిగిన ముత్యం లాగా బయటకొస్తారని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మేమందరం కూడా చెప్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తను తెలంగాణ ఆడబిడ్డ. తెలంగాణ బతుకమ్మని ఆ రోజు ఉద్యమంలో తను ఎంత కష్టపడింది, ఎంత పోరాటం చేసింది తెలంగాణ కోసం అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కవితక్క గారిని కవితక్క అరెస్ట్ అయిందని అనుకుంటలేదు. తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేసిండ్రు, తెలంగాణ ఆడబిడ్డను జైల్లో పెట్టిండ్రు అని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే బయట తిరుగుతున్నాం కదా. మేము అక్క మనుషులకు మేము బాధపడ్డాం కన్నా ప్రజలు కూడా చాలా మంది తెలంగాణ ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరిగింది అని నిజంగా బాధపడుతున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో అక్క గట్టిగా బుద్ధి చెప్తది వాళ్ళకి. ఓకే అండి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటుందండి. రేవంత్ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాము, సక్సెస్ అయ్యాము అని చెప్తున్నారు. బీఆర్ఎస్ గాని బీజేపీ గాని దీనికి వ్యతిరేకిస్తుంది. 6 గ్యారెంటీల్లో కనీసం 2 కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కరెక్ట్ గా. అన్ని కొద్దిగా చేస్తున్నారు. రైతు భరోసా అయితే కొంతమందికే వస్తుంది. అలాగే వికలాంగుల ఫంక్షన్ అది 4,000 2,000 అది ఇంతవరకు ఇంప్లిమెంటే అవ్వలేదు. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో 500 పెంచుతామని చెప్పారు, అవి ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, అవి ఇంతవరకు ఎక్కడ కనీసం దానికి ఎంత నియోజకవర్గాల వారీగా ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు కావాలి అనే విషయాలు కూడా సెర్చింగ్ కూడా చేయలేదు. దాన్ని బట్టి ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ బీజేపీ వాళ్ళు చేస్తున్న
ఈ ప్రశ్నలు. ఇప్పుడు 1 ఇయర్ అయితుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 1 ఇయర్ లో అంటే వాళ్ళు డిసెంబర్ 9కి చేస్తాము అన్న రుణమాఫీ గూడా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు రుణమాఫీ గూడా వాళ్ళు అన్న దాంట్లో సగమే చేసిండ్రు. ఎక్కడైతే 2,00,000 మీరు ఇప్పుడెళ్లి 1,00,000 తీసుకొచ్చుకోండి, 2,00,000 నేను డిసెంబర్ 9 తారీఖు చేస్తా అన్నారు. 100 రోజులు అనుకున్నాం. 100 రోజుల తర్వాత 6 నెలలు అన్నారు. 6 నెలలు కాస్త ఇప్పుడు 11 నెలలు గడిచింది. సంవత్సరం కూడా గడుస్తున్నా గూడా వాళ్ళు రుణమాఫీ చేయలేదు. ఏదైతే రైతు భరోసా ఉందో, రైతు భరోసా అప్పుడు కేసీఆర్ గారు ఇస్తుంటే మీరు ముష్టేస్తున్నారా 12,000, 10,000 అని చెప్పి మాట్లాడిండ్రు. వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ రైతు బంధు ఇచ్చే కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు కూడా పడట్లేదు. ఆల్రెడీ వానాకాలం అన్నారు. వానాకాలం పోయింది. మళ్ళీ ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది. అది ఇప్పుడు ఇది కూడా అయిపోతుంది కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు ఇస్తామన్న 15,000 మాత్రం ఇవ్వలేదు రైతు భరోసా. రైతు బీమా అసలు ఆ మాటే లేదు. ఇప్పుడు మన సిలిండర్ తీసుకుందాం. 500కి సిలిండర్ అన్నారు. ఎక్కడొస్తుందండి? మహిళలకు 2,500 ఇస్తామన్నారు. అది ఇవ్వట్లేదు. ఇందిరమ్మ ఇల్లు కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే శాంక్షన్ అయి ఉన్నాయో వాళ్ళకు కూడా ఇంతవరకు వాళ్ళకి ఇవ్వట్లేదు. దళిత బంధు పక్కకు పెట్టేసిండ్రు. బీసీ బంధు పక్కకు పెట్టేసిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు? కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైతే 50,000 ఉద్యోగాలు ఇస్తున్నామో అవి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండ్రు. నోటిఫికేషన్లు లేకుండా 50,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు వీళ్ళు? ఈ 11 నెలల్లో ఈ రేవంత్ సర్కారు చేసింది ఒకటే ఒక పని, కేసీఆర్ గారిని తిట్టడము, బీఆర్ఎస్ పార్టీ మీద ఆడిపోసుకోవడమే తప్ప ఈ 11 నెలల్లో వాళ్ళు చేసిన ఒక్కరికి మేము ఈ వర్గానికి మేలు చేసినాం, మేము ఈ వర్గానికి ఈ సంక్షేమ పథకాన్ని అందించినాం అనంటే జీరో. ప్రతి దాంట్లో వాళ్ళు గుండు సున్నా పెట్టుకుంటూ వచ్చారు తెలంగాణ ప్రజల్ని. ఇంకా కరెంటు పరంగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వాటర్ కేసీఆర్ గారు బయటకు వచ్చి చెలో నల్గొండ అనే వరకు కూడా వాటర్ మేడిగడ్డ పేరు మీద వాటర్ బ్లాక్ చేసిండు. కేసీఆర్ గారు బయటకు వచ్చి వాటర్ గురించి మాట్లాడితే తప్ప రైతులకు మళ్ళీ ఆ వాటర్ రాలేదు. ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే, బీఆర్ఎస్ పార్టీ బయట రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే తప్ప వాళ్ళు ఏది కూడా సరిగ్గా చేయట్లేదు. ఇంతకు ముందు కరెంటు కోతలు లేవు. ఈ రోజు మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. దాని గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది తెలంగాణలో ఇక్కడున్న ఐటీ కంపెనీలు కొత్తవి రావాల్సినవి పోయి ఉన్నాయి కూడా పోతున్నాయి. వీళ్ళ ప్రాబ్లం వల్ల ఇక్కడున్న వీళ్ళు క్రియేట్ చేస్తున్న దాని వల్ల ఇక్కడ ఐటీ కూడా మళ్ళీ బెంగళూరుకి తరలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణని 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు దేశంలోనే నెంబర్ 1 గా చేసింది. ధాన్య ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత తెలంగాణ ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఒకప్పుడు తెలంగాణ బీడువారిన నేల, అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మా తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసింది. కానీ వీళ్ళు ఈ 11 నెలల్లో వీళ్ళు చేసింది ఏంటంటే 10 సంవత్సరాలు మళ్ళీ తెలంగాణను విధ్వంసం చేసి వెనక్కి నెట్టేసిండ్రు. అన్ని విధాలుగా తెలంగాణను వెనుకబడేసిందే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటుంది? రైతులు ఆనందంగా ఉన్నారని విజయోత్సవాలు చేసుకుంటున్నారు, లేకపోతే విద్యార్థులు ఆనందంగా ఉన్నారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మహిళలకు మీరు అన్నది ఇచ్చిండ్రా? లేదా వృద్ధులకు మీరు అన్న 4,000, 5,000 పెన్షన్ అన్నారు, అవి మీరు ఇచ్చిండ్రా? ఏది మీరు చేసిండ్రని ఈ రోజు సంబరాలు? ఏది విజయోత్సవానికి అసలు అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రతి వర్గాలు ప్రతి రోజు రోడ్డు ఎక్కిండ్రు. దానికి సమాధానం చెప్పే టైము ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ విజయోత్సవాలు చేస్తుంటే ఇంకా జనాలు వాళ్ళని ఏమనుకుంటారో మనం చూస్తాం ముందు. అలాగే ఇప్పుడు జగన్ గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. ఈ సంక్రాంతి తర్వాత నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. కేటీఆర్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారు. ఈ పాదయాత్రలు చేస్తారా, లేకపోతే జనంలో సమస్యల గురించి మాట్లాడడానికి ఒక ప్లానింగ్ చేస్తారా? ఈ ప్రణాళిక ఎలా ఉండబోతోందండి మీ దగ్గర? కేటీఆర్ గారు ఓకే, రామన్న ఆల్రెడీ ముందు నుండి ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఇక ముందు కూడా అంటే మొన్న అన్నట్టు పాదయాత్ర అనేది తప్పకుండా, పాదయాత్ర ఎప్పుడు అనేది డేట్ కూడా అన్నగా చెప్తారు. ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తూనే ఉన్నారు రామన్న ప్రతి దాంట్లో. ఇప్పుడు మనం ఈ డిసెంబర్ 30 నుండి నవంబర్ 30 నుండి డిసెంబర్ 7 తారీఖు వరకు కూడా ఏదంటే గురుకుల బాట అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్నారు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు.
ప్రజల సమస్యలు ప్రజల గొంతుగా ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుగా ఈ రోజు తెలంగాణలో నడుస్తుంది. ఓకే మ్యామ్. అలాగే గురుకుల పాఠశాలలో గత కొన్ని రోజుల నుంచి ఆహారం కలుషితం అవటం, అలాగే ఒక బాలిక చనిపోయిన సంఘటన కూడా మనం చూసాం. గతంలోకి ఇప్పటికి తేడా ఏంటి? నిజంగానే జరిగాయా, లేకపోతే ప్రతిపక్షం కుట్ర పన్ని ఇలా చేస్తోందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? సరే, ప్రతిపక్షాలు కుట్ర పన్నాయి అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. పోనీ హైకోర్టు మాత్రం ప్రతిపక్షం కాదు కదా. హైకోర్టు ఏ పక్షం కాదు కదా. నిన్నటికి నిన్న హైకోర్టు పిల్లల ప్రాణాలు పోతే తప్ప మీరు స్పందించరా అని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. అంటే హైకోర్టు కూడా సీరియస్ అయ్యే అంత వరకు ఈ ప్రభుత్వము అంత నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు 888 మంది విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటికి ఈ 11 నెలల్లో 48 మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. మొత్తం 38 టైమ్స్ ఫుడ్ పాయిజన్ జరిగింది స్కూల్స్ లలో. సీఎం గారి జిల్లాలోనే ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుండి ఎట్లాంటి స్పందన, ఒక సమీక్ష సమావేశం నిర్వహించిండ్రా? అసలు ఏంటి? 48 మంది విద్యార్థులు చనిపోతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది పేద బిడ్డల పట్ల వీళ్ళ నిర్లక్ష్యం ఎంత అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ ఉందా? విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు. అన్ని సీఎం గారు తన చేతిలో పెట్టుకున్నారు. ఆయన పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఒక సమీక్ష సమావేశం పెట్టుకోకుండా ఈ రోజు గురుకుల పాఠశాలలో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని ఎలక్షన్స్ ముందు కూడా ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది కూడా తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అనుకున్నారు అది కూడా చేయాలి అని చెప్పేసి. సన్న బియ్యం ఈ దేశంలోనే సన్న బియ్యము గురుకుల పాఠశాల బిడ్డలకు విద్యార్థులకు పెట్టిన మొదటి సీఎం నాయకుడు ఆలోచించిండు అంటే అది కేసీఆర్ గారు. ఇంట్లో పిల్లలు తన మనవడు తన ఇంట్లో వాళ్ళు ఏ బియ్యంతో అయితే అన్నం తింటున్నారో గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా అదే బియ్యంతో అన్నం తినాలి అని చెప్పి సన్న బియ్యం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఎక్కడికక్కడ గురుకుల పాఠశాలలు కానివ్వండి, అంటే పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు వాళ్ళు చదువుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళకి చదువు అన్ని విధాలుగా వాళ్ళకు సౌకర్యాలు ఉంటేనే రేపు ఈ మన తెలంగాణ అనేది నెంబర్ 1 గా ఉంటుంది అని చెప్పేసి ఎక్కడికక్కడ మోడల్ స్కూల్స్ కట్టుకోవడము, గురుకులాలను అభివృద్ధి చేసుకోవడము ఇవన్నీ చేసింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఈ 11 నెలల్లోనే ఒక 38 టైమ్స్ ఫుడ్ పాయిజన్ జరిగింది స్కూల్స్ లలో. అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎంత. ఒక అమ్మాయి మొన్నటికి మొన్న మన కళ్ళ ముందు చూసినాం, శైలజ మొన్నటికి మొన్న చనిపోయింది. అయినా దాని గురించి లేదు. ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళు పోరాడతారని చెప్పేసి మాట్లాడతారని చెప్పేసి తీసుకెళ్లి బీఆర్ఎస్ నాయకులని హౌస్ అరెస్ట్ చేయడమే తప్ప ఏం జరిగింది అని గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు సమీక్ష మాత్రం జరపట్లేదు. అంటే నిర్లక్ష్యం వీళ్ళకి తెలంగాణ ప్రజల పట్ల వీళ్ళకు నిర్లక్ష్యం. ఇంత కూడా చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి ప్రేమ లేదు. ఎందుకంటే ప్రేమ ఉన్న నాయకుడికి కడుపులో బాధ ఉంటది, ఆ కడుపు కోత అనేది ఉంటది. వాళ్ళు ప్రేమతోని కాదు కదా, అధికార దాహంతో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ కేసీఆర్ గారు తెలంగాణని కొట్లాడి తెచ్చుకొని ఆ తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు బంగారు తెలంగాణగా రూపుదిద్ది తాను బ్రతికేదే తెలంగాణ కోసం అని చెప్పే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. అలాగే ఇప్పుడు తెలంగాణ జాగృతి తరపున హైడ్రా సమస్య మీద ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఉందా? దాని గురించి ఇంకా అక్కగారు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న వెంటనే అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎక్కడైనా పోరాటం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు మూసి ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ వీళ్ళు ఏదైతే లూటీ చేస్తున్నారో, ఏదైతే 1,50,000 కోట్లు ఈ రోజు మూసి ప్రక్షాళనకు పెట్టిండ్రు, అదే కేంద్రంలో తీసుకుంటే గంగా నది ప్రక్షాళనకు వాళ్ళు పెట్టింది 60,000 కోట్లు. అంటే ఇక్కడ డబల్ కన్నా ఎక్కువ పెడుతున్నారు. అంటే ఓన్లీ మూసి అంటే మీరు ఇక్కడ లూటీ చేయడం ఇదంతా ఖజానా నింపుకోవడం తప్ప ఏం లేదు. సరే అదొకటి పక్కకు పెట్టినా ఈ రోజు హైడ్రా పేరుతో పేద ప్రజల కడుపు కొడుతున్నారు. వాళ్ళు ఉండే వాళ్ళకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు. కనీసము వాళ్ళకు ఒక నోటీసులు ఇవ్వకుండా పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. డైరెక్ట్ గా తీసుకెళ్లి పిల్లలు కనీసం స్కూల్ బ్యాగులు తీసుకుంటాం, మా బాటిల్ తీసుకుంటాం, బుక్కులు తీసుకుంటాం అంటే కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా డైరెక్ట్ గా వెళ్ళి కూల్ చేస్తున్నారు. ఈ రోజు
కట్టడం కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలలో నిర్మించిండు ప్రతి ఒక్కదాన్ని. అంటే మనం యాదగిరిగుట్ట తీసుకుందాం. యాదాద్రిని పునర్నిర్మాణం తీసుకొచ్చి ఒక వైభవంగా తెలంగాణ తిరుపతిగా తయారు చేసిండు. కాళేశ్వరం తీసుకొని తెలంగాణ మొత్తానికి నీళ్లు తీసుకొచ్చిండ్రు. ఈ రోజు మనం తీసుకున్న అంబేద్కర్ స్టాచ్యూ తీసుకున్నా, సెక్రటేరియట్ తీసుకున్నా, ఈ రోజు అమరవీరుల స్తూపం తీసుకున్నా, ఇట్లా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నా, ఎక్కడికక్కడ కేసీఆర్ గారు నిర్మాణించుకుంటూ వస్తుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు చేసింది ఏంటంటే నిర్మూలించడం, అంటే మొత్తం తీసేయడం, వాళ్ళ పని డిస్ట్రాయ్ చేయడమే తప్ప వాళ్ళకి అసలు పరిపాలన చాతగాక ఇవన్నీ చేస్తున్నారు. ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్. ఎంతసేపటికి వీళ్ళ 6 గ్యారెంటీలని, వీళ్ళ 420 హామీలని పక్కదోవ పట్టించడానికి, ప్రజల మనసు మళ్లించడానికి, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. కానీ పేద ప్రజలని ఇంతగానం బాధ పెడుతున్న రేవంత్ సర్కార్కి తప్పకుండా ఆ ప్రజలే బుద్ధి చెప్తారు. ఓకే మనోజ గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనోజ గారి ఒపీనియన్. తెలంగాణ జాగృతి తరపున, కవిత గారి తరపున నెక్స్ట్ రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటాలు చేస్తాం. ఇంకా ప్రజల్లోనే ఉన్నాం. బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుంది అని తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.